వచ్చేయండి అని మొదలెట్టాడు. సేమ్ లక అని ఆ చంద్రముఖిలో సినిమాలో ఎలాగైతే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ గుర్తొచ్చినప్పుడల్లా లక వస్తూ ఉంటుంది. సో ఈ రెడ్ బుక్ ఓపెన్ చేశారు అనే ఆ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి పట్టాభి గారు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ మా అందరికీ వినిపించారు. వింటున్నప్పుడు ఎంత చిరాకు కలిగిందంటే ఒక సెకండ్ అసలు ఈ చెవులో ఉన్న ఇయర్ ఫోన్స్ ఇసిరి నేల మీద కొడదాం అనిపించింది. అంటే ఆ మనిషి నోటెమ్మట న్యాయం, ధర్మం, చట్టం, ఆ మాటలు చాలా నాకు అసహ్యంగా, కంపరంగా అనిపించాయి. ఎందుకంటే అతని వల్ల ఇబ్బందులకు గురైనటువంటి కొన్ని లక్షల మందిలో నేను కూడా ఒకడిని. విజయవాడ నడిబొడ్డులో ఏది ఆయన నివాసం ఉంటున్నటువంటి ఆ తాడేపల్లి కొంపకి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలోనే నా ఇల్లు. విజయవాడ నడిబొడ్డులో నన్ను నడి రోడ్డు మీద 10 మంది ఆపి నన్ను కొట్టిన రోజున, నన్ను చంపాలని ప్రయత్నం చేసిన రోజున లా అండ్ ఆర్డరు, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎక్కడున్నాయి సార్? ఇతను ఇవాళ మాకు పాఠాలు చెప్తాడు ప్రజలకి. ఇట్లా ఎంతమంది, నాకు ఐ డోంట్ వాంట్ రిపీట్, నాకు కూడా చెప్పుకుని నాకు చాలా ఇదిగా ఉంది, నాకు అది జరిగింది, ఇది జరిగింది, ఎన్నోసార్లు చెప్పాం. ఇట్లా ఇప్పుడు ఈ మాటలు విన్నాళ్ళు ఈయన బాధితులు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు అందరూ కూడా అదే ఫీల్ అయి ఉంటారు, చిచ్చి వీడి నోటెమ్మటి ఈ మాటలు ఏంట్రా బాబు అని చెప్పి. కాబట్టి ఇతని వాళ్ళ కొత్తగా ఆ పదాలు ఉచ్చరిస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. రెండోది వికే గారు, ఇవాళ సరే ఇతను ఏ కాంటెక్స్ట్లో ఇవాళ అది మాట్లాడాడు, కేసులు, రెడ్ బుక్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం కదా. ఇతను చేసినటువంటి పాపాలు వాటి గురించి మనం చర్చించుకున్నప్పుడు ఈ డిబేట్ ఓపెనింగ్లోనే మీరు విశాఖపట్నంలో ఆ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం గురించి మీరు చెప్పారు. ఇవాళ దానికి సంబంధించి కూడా నేను ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి వికే గారు. ఎందుకంటే ఇతను ఎంతటి దుర్మార్గుడో, ఇవాళ ఈ ఎసెన్షియా ఫార్మా ఘటనకు సంబంధించి కూడా ఇతని పైన కేసు పెట్టడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పాపం ఇతందే. ఇవాళ న్యాయం, ధర్మం అని మాట్లాడుతున్నాడు చూసారా? ఇవాళ దాదాపు 17 మంది ప్రాణాలను ఒక రకంగా బలిగొన్నాడు ఈ రాక్షసుడు. నేను ఊరికనే ఈ కామెంట్ చేయట్లా, విత్ ఫ్యాక్ట్స్, విత్ ఎవిడెన్సెస్ మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రెస్ మీట్లో కూడా ఒక మాట అన్నారు వికే గారు. 2019 నుంచి 2024 మధ్య 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విశాఖపట్నం చుట్టుపక్కల అనేక ఫ్యాక్టరీస్లో, అది ఫార్మా కానివ్వండి, ఇతర కంపెనీలు కానివ్వండి, అనేక చోట్ల దాదాపు 119 యాక్సిడెంట్స్, ఫైర్ కానీ ఇట్లాంటి పేలుళ్ళు కానీ ఇవన్నీ సంభవించి 120 మంది చనిపోయారు. ఇది ఎల్జీ పాలిమర్స్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివన్నీ 120 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా ఒక్క కరెక్టివ్ మెజర్ కూడా తీసుకోవాలి. మే 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎటువంటి సేఫ్టీ ఆడిట్